ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభానికి ముందు కొందరు ఇంగ్లాండ్ ప్లేయర్లు వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్ తో పాటు ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ అలాగే హ్యారీ బ్రూక్ ఈ సీజన్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. అలాగే బెన్ స్టోక్స్ కూడా ఐపీఎల్ కు దూరంగా ఉంటున్నాడు. స్వదేశంలో ఇండియా చేతిలో 4-1 తేడాతో టెస్ట్ సిరీస్ ఓడిపోయిన తర్వాత ఇంగ్లాండ్ ప్లేయర్లు వరుసగా ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో తన స్టైల్లోనే ఫైర్ అయ్యాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. ఇంగ్లాండ్ తో పోలిస్తే ఆస్ట్రేలియా చాలా బెటర్, వాళ్ళు పరిస్థితులకు తగ్గట్లుగా సర్దుకుపోతారు, అంతే తప్ప మేము తోపులమని ఫీల్ అవరు. అందుకే ఆస్ట్రేలియా అంత సక్సెస్ అవుతుంది. ఆస్ట్రేలియా ప్లేయర్లు ఐపీఎల్ ఆడడానికి ఇష్టపడతారు, ఇది గొప్ప అవకాశంగా భావిస్తారు. అందుకే శాలరీలతో సంబంధం లేకుండా ఐపీఎల్ ఆడతారు. అయితే ఇంగ్లాండ్ అలా కాదు. ఇంగ్లాండ్ ప్లేయర్లలో కొంతమందికి తమ కంటే భారత ప్లేయర్లకు ఎక్కువగా శాలరీ వస్తుందనే కడుపు మంట. అందుకే ఐపీఎల్ నుంచి ఏదో వంకతో తప్పుకుంటున్నారు. ఐపీఎల్ తో తమకు వచ్చేది సరిపోదని అనుకుంటున్నారు. వీళ్ళకి ఐపీఎల్ లెక్కల గురించి తెలియదు, చెప్పినా అర్థం కాదు అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్. హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2024 సీజన్ నుంచి తప్పుకున్నాడు. అతన్ని 4 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. అలాగే గూస్ అట్కిన్సన్ కూడా ఐపీఎల్ నుంచి విరమించుకున్నాడు. జాసన్ రాయ్ అయితే 4 సీజన్లలో మూడోసారి ఐపీఎల్ వేలంలో కొనుగోలు అయ్యాక సీజన్ ఆరంభానికి ముందు వ్యక్తిగత కారణాలు చెప్పి లీగ్ నుంచి తప్పుకున్నాడు. మొత్తంగా ఇంగ్లాండ్ ఆటగాళ్ల వ్యవహార శైలిపై అటు సునీల్ గవాస్కరే కాకుండా ఇటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు సైతం కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది.